తెలంగాణలో విద్యా వ్యవస్థ వ్యాపారంగా మారింది. లక్షలు పెడితే తప్ప ప్రైవేటు విద్య సామాన్య ప్రజలకు అందేలా లేదు. ప్రతి ఏడాది పుట్టగొడుగులా ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక కామారెడ్డి జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతుంది. విద్యార్థులను అడ్మిషన్లు చేసుకుని పాఠ్యపుస్తకాలను అమ్ముతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలతో పాటుగా నోట్బుక్స్ను విచ్చలవిడిగా అమ్ముతున్నారని విద్యార్థి సంఘ నేతలు వెల్లడిస్తున్నారు. విద్యా ప్రమాణాలు పట్టించుకోకుండా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రైవేటు విద్యాశాఖలపైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కామారెడ్డి నగరంలో ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ బ్రాంచ్ల పేరిట నడుస్తా ఉన్నాయి. వీటిని ఎంఈఓ డిఓ సార్ పట్టించుకోవడం లేదు. వాటిని ఇందులో నడిపిస్తున్నారని అపార్ట్మెంట్లలో నడిపిస్తున్నారు. కనీస వసతులు ఉన్నాయని లేవు. ఫైర్ సేఫ్టీ ఉందని లేదు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. విద్యార్థులకు రేపన్నాడు ఆ యొక్క బిల్డింగ్ లో చదివిస్తే వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరికి బాధ్యత? దీన్ని తనిఖీలు చేయండి అని తనిఖీలు చేయండి అని డిఓ సార్కి ఎంఈఓ సార్కి వినతి పత్రాలు ఇస్తే వాళ్ళు పట్టించుకున్న పాపన పోలేదు. ఏదో తూతూ మంత్రంగా వాటిని చూసినట్టు చూసి తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటా ఉన్నారు. విద్యార్థులకు రేపన్నాడు ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు? ఈ కార్పొరేట్ సంస్థలు కామారెడ్డిలో ఎందుకు వెలుస్తా ఉన్నాయి? ఇలాంటి సంస్థలు ఇక్కడ కామారెడ్డిలో వచ్చినప్పుడు మీరు ఏం చేస్తా ఉన్నారు? మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా మీరు పట్టించుకోవడం లేదు. ఎందుకని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర డబ్బులు దోచుకుంటా ఉన్నారు. ఈ ఫీజు నియంత్రణ మీరు అరికట్టాలి. ఫీజులు మీరు అరికట్టాలి చెప్పేసి మేము లక్షల రూపాయలు మీరు వసూలు చేస్తున్నా కూడా ఏం అనకపోవడం ఇది ఆలోచించదగ్గ విషయం. విద్యార్థి తల్లిదండ్రులారా ఆలోచించండి. విద్యార్థి లోకం కూడా ఆలోచించండి. ఈ యొక్క డిఓ ఎంఈఓ సార్ దీనిపైన ఎలాంటి స్పందన లేదంటే ఆల్రెడీ వాళ్ళతో కుమ్మక్కైనట్టు ఉన్నారు. మేము ఇదే విధంగా మీరు వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే మేము డెఫినెట్ గా విద్యార్థులందరం ఒక్కటై, విద్యార్థుల తల్లిదండ్రులందరం ఒక్కటై ఉద్యమిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు విద్యా సంస్థ ప్రారంభమై గత 4 రోజులు గడుస్తా ఉంది. కానీ విద్యాశాఖ అధికారులు నిమ్మకు నియతగా ఎక్కడేసి గొంగలు అక్కడే ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకోసం అంటే వాళ్ళు ఇష్టానుసారంగా పర్మిషన్ లేని పాఠశాలలకు దగ్గరుండి ఓపీ పర్మిషన్ ఇప్పించడం జరుగుతూ ఉంది. కనీసం ఆ స్కూల్ పోయి విజిట్ చేయకుండా ఆ స్కూల్లో ఏ విధంగా రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ సరిగా ఉన్నాయా, ఆడుకోవడానికి గ్రౌండ్ ఉందా అని కూడా వెరిఫై చేయకుండా ఇష్టానుసారంగా ఓపెనింగ్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం చూసుకుంటున్నాం కామారెడ్డిలో పెద్ద అపార్ట్మెంట్లలో ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్లలో ప్రైమరీ పాఠశాలలు అలాగే హై స్కూల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. కానీ ఆ బిల్డింగ్ ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే కూడా చుట్టుపక్కల ఫైర్ ఇంజిన్ తిరగడానికి కూడా స్థలం లేకపోవడంతో వాళ్ళు కనీసం దానికి పర్మిషన్ ఇవ్వకుండా దాని రూల్స్ ఉన్నా కూడా ఎంఈఓ డిఈఓ అలాగే వీళ్ళు కుమ్ముక్కై ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల కుమ్ముక్కై వేలాది రూపాయలకు వత్తాసు పలుకుతూ ఈ పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపు ఏమన్నా జరగాలని సంఘటన జరిగితే దీని పూర్తి బాధ్యత జిల్లా